హాయ్ అండి. ఈరోజు పొద్దున్నే ఇడ్లీ పెడతానంటే మా అమ్మాయి వద్దనేసిందండి. రోజు ఇడ్లీ అనా ఈరోజు పునుగేయమ్మా అని చెప్పింది. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, చిన్న టీ గ్లాస్తో మైదా పిండి తీసుకోవాలి. సరిపడినంత సాల్ట్ తీసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ పోసుకొని వేడయ్యాక ఇప్పుడు పునుగుల్లా వేసుకోవాలండి. పునుగులు స్లో మంటలో వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి, లోపల ఉడకదు. ఇక్కడ పునుగులు వేగిపోయినాయండి, అయిపోయినాయి, తీసేస్తున్నా. దీనికి చట్నీ చేసుకోవాలి కదండి. ప్యాన్ పెట్టి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి 4 పచ్చిమిరపకాయలు వేయించుకొని కొంచెం పల్లీలు వేసి వేయించుకోవాలి. పల్లీలు వేగాక మిక్సీ గిన్నెలోకి తీసుకున్నా. కొంచెం పుట్నాల పప్పు, కొంచెం సాల్ట్, కొంచెం చింతపండు వేసి మిక్సీ పట్టుకున్నా. అంతేనండి, వేడి వేడి ఇడ్లీ రవ్వతో పునుగులు రెడీ. మా అమ్మాయికి ఎలా ఉన్నాయి టేస్ట్ చేసి చెప్పు అంటే సిగ్గుపడిపోతుంది. చూసి చెప్పాలంటే సిగ్గేస్తుందంట, నవ్వుకుంటుంది నేను వీడియో చేస్తుంటే. అంతేనండి, బాయ్ బాయ్.